సార్ మ్యాథ్స్ సార్ మనోహర్ రెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. 1996 ఈ స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. అప్పుడే మీ అందరూ కూడా వచ్చామనుకోండి. బట్ ఫస్ట్ అపాయింట్మెంట్ నాది ఇక్కడే గర్ల్స్ స్కూల్ పకాల కొత్త కూడా. దాదాపు 5 years ఇక్కడ చేయడం జరిగింది. నేను అంతకుముందు ప్రైవేట్ కాలేజ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చేశాను. బట్ స్కూల్ టీచింగ్ మాత్రము ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు నేను ఎవ్రీ ఇయర్ 5th క్లాస్ తీసుకోవాలనేది నా ఎయిమ్. తీసుకున్నా అనుకుంటున్నా మీ అందరికీ. సో ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్. సో మ్యాథ్స్ జనరల్గా మనకు ఈ ట్రైబల్ ఏరియాలో దట్టు గర్ల్స్ స్కూళ్ళలో నాకు ఎందుకో వీక్ అనిపించేది మ్యాథ్స్ బేసిక్స్. సో నేను అందుకే ఫస్ట్ 5th క్లాస్ ఖచ్చితంగా టీజీటీ అయినప్పుడు కూడా 5th and 9th తీసుకునేవాడిని. సో అలా ఎందుకంటే మీకు అందరికి చూసి ఈ రోజుకే మీకు ప్రాక్టికల్ అనుభవం ఉంటుంది. సో మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మరి. సో టుడే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని, మా ఇంటి దగ్గర కూడా మా పిల్లలు అంటే మరి మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరంటారు. నిజంగా మాకు అట్లా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మా ఇంట్లో మా కన్న పిల్లలు మీరు అందరు కూడా సమానంగా చూసుకున్నాం. సో కాకుంటే గర్ల్స్ స్కూల్లో పనిచేయడము అదొక అనుభూతి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. ఇక్కడే ఫస్ట్, మళ్ళీ ఇక్కడే లాస్ట్ కూడా. ఇంకా తర్వాత అన్ని కూడా బాయ్స్ స్కూల్సే. ఇక్కడ కూడా మళ్ళీ గర్ల్స్ స్కూల్ చేసే అవకాశం రాలేదు. అప్పుడు పిల్లలు సార్ వాళ్ళు అంతా చెప్పినట్టుగా ఏది చెప్తే అది, ఏది ఎదురు చెప్పకుండా ఫీల్డ్ వర్క్ కూడా ఈవెన్ మగపిల్లలతో సమానంగా ఏ పని అంటే ఆ పని చేసి చెట్లు నాటడం కానీ, గ్రౌండ్ లెవెలింగ్ కానీ, చెట్లు వీకడము అన్ని ప్రతిదీ కూడా చేసి దట్టు వీఆర్ ఆల్ ద ఫస్ట్ జనరేషన్. స్టడీలో మీ ఇళ్ళల్లో దాదాపు అందరూ కూడా ఫస్ట్ జనరేషన్ పిల్లలై ఉంటారు. మరి అలాంటి పిల్లలు ఈరోజు మంచిగా లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంది లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యిండ్రు. సో మరి మీరు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏదన్నా కానివ్వండి, ఆనెస్టీగా, నిజాయితీగా మనం ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని పాటిస్తూ మరి ఇదంతా కంటే కూడా ఫస్ట్ మనం కలుసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మరి అందరు కూడా ఎంజాయ్గా ఈవినింగ్ వరకు అందరు కలిసి హ్యాపీగా మేము ఐడియాస్ షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సభా మీద ఆహ్వానితులైన ఆ గురువుల నిష్ఠతో తీసుకొని వచ్చిన మా అంటే కజిన్స్, ఇన్లాస్ వాళ్ళందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. నా పేరు పి జ్యోతి. 99 బ్యాచ్ అంటే సెకండ్ బ్యాచ్, ఐ థింక్ సో సెకండ్ బ్యాచ్. నేను ఒక 2 నిమిషాలు తీసుకొని క్లోజ్ చేసుకుంటాను. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 3rd నుంచి జాయిన్ అయ్యాము. కానీ ఇక్కడ ఈ అడవిలో అన్నట్టే అందరూ చాలా షేర్ చేసుకున్నారు. అందరూ ఒక స్కేరీ ఫీలింగ్, చాలా భయాందనతో మేము ఆ ఫీలింగ్తో పాత స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మెయిన్ 2 జీవితంలో మర్చిపోలేని 2 ఉన్నాయి. ఒకటి, ప్రతి ఒక్కరికి లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే నేను ఫస్ట్ డాక్టర్ అని అవ్వాలనుకున్నాను. నేను సరిత మేమందరం ఒకే ఊరు నుంచి వచ్చాము. డాక్టర్ అవ్వాలనుకున్నాము. విజయ్ సార్ చెప్పిన క్లాసెస్ విని అప్పటి వరకు డాక్టర్ అవ్వాలనుకున్నాము. కానీ ఎప్పుడైతే భిక్షపతి సార్ వచ్చేసారో సార్ టీచింగ్ ఎఫెక్ట్ అయిపోయి అది ఎంత కష్టంగా ఉండేదో మ్యాథ్స్, ఆ మ్యాథ్స్కి అలవాటు అయిపోయాము. సో అప్పటి నుంచి నా మైండ్ సెట్ మార్చుకొని మ్యాథ్స్ అంటే ఇంజనీరింగ్ చేయాలి, లేదంటే మంచి ఫీల్డ్లో సెటిల్ అవ్వాలని అనుకున్నాను. తర్వాత మనోహర్ రెడ్డి సార్ వచ్చారు. సార్ ఏమో భిక్షపతి సార్ అని షార్ట్ కట్స్ అని చెప్తుంటారు. ఫార్ములా ఓకే నువ్వు చేసుకొని తీసుకొని స్టాఫ్ రూమ్కి రమ్మనేవారు. అమ్మో ఈసారి ఏంటబ్బా ఇది, ఏం చెప్తాడు, ఏం చేస్తారు, షార్ట్ కట్ అంటారు ఏంటని అలా బుక్స్ అన్ని రివిజన్ చేసి 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 తర్వాత మనం ఆ ప్రొసీజర్కి అలవాటు అయ్యాక మన మనోహర్ రెడ్డి సార్ వచ్చారు. మనోహర్ రెడ్డి సార్ ఎట్లా అంటే మొత్తం బనానా మొత్తం ఒలిచి ఇగో తినండి అమ్మా అని చెప్పి ఇచ్చేసి అట్లా నోట్స్ అలా ఇస్తారన్నట్టు. సో మనం ఏంటి కష్టపడిన అవసరం లేదు. అట్లానే చదవకపోతే ఊరుకునేవారు కాదు. వీళ్ళు కరెక్ట్ చేస్తారా లేదా ప్రతిరోజు మనకి యూనిట్ టెస్ట్ పెట్టేవాళ్ళు, గుర్తుందో లేదో. స్లిప్ టెస్టులు 10 మార్క్స్కి, 5 మార్క్స్కి, 25 మార్క్స్కి. సరిగ్గా చదవలేదు లేదండి నిద్రపోతున్నట్టు అట్లా అనిపిస్తే సైలెంట్గా వచ్చేసి మన తల మీద ఒక ముట్టగా వేసేవాళ్ళు. ఎవరికైనా గుర్తుందో లేదో. నేనైతే సార్తో నేను ఉన్న రోజు సార్ మనకు 10th లో వచ్చారనుకుంటా. 10th లో వచ్చినప్పుడు ఇంకా మనం ఎట్లయినా 100కి 100 మార్క్స్ తెచ్చుకోవాలి, సార్తో ముట్టగా వేయించుకోవద్దు. నా టార్గెట్ అదే ఉండేది.
సో నేను ఉన్నాను సార్ 10th చెప్పిన రోజులు నేను ఒక్కసారి కూడా ముట్టగా కొట్టించుకోలేదు సార్. తర్వాత నా ఇంట్రడక్షన్లో ఒకటి మిస్ అయ్యాను. నేను జెన్కోలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మీ అందరికీ గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో కరెంట్ లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు మొబైల్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఛార్జింగ్ పెట్టాలన్నా ఇంకేం చేయాలన్నా కూడా పవర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. సో నేను అవి మేము జనరేట్ చేసి పబ్లిక్ అంటే మీరు కస్టమర్స్ ఉంటారు కదా బయట పబ్లిక్తోని వాళ్ళకి మేము సేల్ చేస్తామన్నట్టు. సో ఇనిషియల్గా మేము పవర్ ఎట్లా జనరేట్ చేసి మేము జనరేట్ చేసి బయటికి పంపిస్తాము. సో ఇప్పుడు నాకు ఏంటంటే పవర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కాబట్టి నేను ఎలా పడితే అలా వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేయదు పవర్. ఎందుకంటే అదే నేనే తయారు చేస్తున్నా కదా అని ముట్టుకొని చూస్తే అదే నాకు బుద్ధి పెట్టదు, ఏం చేయాలో అది డ్యామేజ్ చేసేస్తుంది. కాబట్టి ఆప్టిమమ్ యూటిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ ప్రైసెస్ అనేది చాలా ఎక్కువ ఉంది మనకు. సో మీరు ఎందుకు అంటున్నా అంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ గురువు ఎక్కడైనా ఎవరికైనా. సో మీరందరూ ఇంట్లో ఎఫెక్టివ్ పవర్ యూటిలైజేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకటి భిక్షపతి సార్ కోరినట్టు అండ్ కృష్ణకుమార్ సార్ కోరినట్టు నా బయట వరకు సాయం చేసేదానికంటే మీకు మన బ్యాచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు 2098 నుంచి 2024 వరకు ఉన్నారు కదా, అందరు గ్రూప్లో ఉన్నారు. అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఎవరికైనా మన బ్యాచెస్లో తెలిసిన వాళ్ళు మెడికల్గా అండ్ ఎడ్యుకేషనల్గా ఎవరైనా ఎఫర్ట్ చేయలేకపోతుంటే మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ అవర్ బెస్ట్. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ, మళ్ళీ ఇక్కడ టీచర్స్ మా బ్యాచ్ 5 seniors అందరు ఉన్నారు కదా, వాళ్ళ మామూలు ఎఫర్ట్స్ పెట్టలేదు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే నాటే జోక్. నేను వచ్చి 2 నిమిషాలు మాట్లాడి అబ్బా గొప్పగా ఫీల్ అయ్యే వెనకాల వీళ్ళు ప్రతి ఒక్కరి కష్టం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద ఆర్గనైజర్స్ అండ్ మాకు విద్యాబోధుల్ని బోధించిన ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలి తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వాళ్ళని సార్ వాళ్ళతో ఉన్నటువంటి అనుభవాలను తెలియజేయాలనుకుంటున్నా. నేను వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జడ్పిహెచ్ఎస్ కొమ్మట్లగూడెం స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అసలు మ్యాథ్స్ తీసుకోవడానికి కారణం మాకు మనోహర్ రెడ్డి సార్ గారు. మేము 10th లో ఉన్నప్పుడు సార్ మాకు మ్యాథ్స్ టీచ్ చేసేవాళ్ళు. చాలా అంటే చాలా క్లియర్గా చాలా బాగా చెప్పేవాళ్ళు. అదేవిధంగా మాకు అంతమంది పిల్లలకి స్లిప్ టెస్ట్లు ఎవ్రీ వీక్ కండక్ట్ చేసేటోళ్ళు. ఎవ్రీ వీక్ కండక్ట్ చేసినటువంటి ఆ స్లిప్ టెస్ట్ నోట్స్లను కూడా కరెక్షన్ ఒక 2 పిల్లలు 3 పిల్లలు హ్యాండ్ వర్క్ చేసేది. అది ఎంత వరకు వచ్చిందంటే మాకు మేము ఇప్పుడు ఏ పేపర్ అయినా చక్కగా చాలా ఫాస్ట్ గా దిద్దగలుగుతాం, చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే సార్ వచ్చేసి మాకు ఆ ఇయర్ వార్డెన్ గా వర్క్ చేశారు. ఎక్కడ కూడా మనకు అంత మంచి ఫుడ్ నేను ఇంతవరకు నా లైఫ్ టైమ్ లో ఎక్కడ కూడా ఏ స్కూల్లో పెట్టినట్టుగా నేనైతే చూడలేదు. చాలా మాకు 2000 లోనే చాలా రుచికరమైన వంటలు చాలా చాలా బాగా చేయించేవాళ్ళు. బాదుషా కానీ, డబుల్ కమీట కానీ ఇలాంటివన్నీ కూడా మాకు అప్పుడే పరిచయం చేశారు సార్. అదేవిధంగా మేము ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థులు కూడా ఎంత ఫ్లూయెంట్ గా తెలుగు రాయగలుగుతారని అంటే చాలా మంది కూడా చాలా బయట చూస్తే ఒత్తులు దీర్ఘాలు అవి పోతుంటాయి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా మన స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా నీట్ గా ఏం మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతారు. ఇంకొకటి ఏంటి అంటే ఏజెన్సీ నుండి వచ్చినటువంటి పిల్లలే చాలా మంది ఈ పాఠశాలలో చదువుకోవడం. వాళ్ళు వచ్చేసి ఇంటర్ అయిపోగానే అంతే అండి అని పడడం అదొకటి బ్యాడ్ లక్ అనుకోవాలి. చదివే పిల్లలందరూ కూడా టీచర్స్ గానే స్థిరపడిపోవడం జరిగింది. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు మెజారిటీ మెంబర్స్ టీచర్స్ గా ఉన్నారు అని అంటే వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయింది, వెంటనే జాబ్స్ పడ్డాయి. ఆర్థికంగా